హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. అండ్ మనలో చాలామంది ఈవెన్ నేను గూడా అండి వన్స్ అపాన్ ఎ టైమ్ నేను ఇలానే ఉండేదాన్ని. ఇలాంటి వే ఆఫ్ థింకింగే ఉండేది నాకు. లావుగా ఉన్నామని బాధపడతాం కానీ, మన లేజినెస్‌ని తగ్గించుకుందాము, మన హెల్త్‌ని ప్రయారిటైజ్ చేద్దాము అనే ఆలోచన విధానాన్ని ఎందుకో పెంచుకోలేకపోతాము. ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతాము, ప్రెషర్‌గా తీసుకుంటాము. ప్రతి చిన్న పనిని కాంప్లికేటెడ్‌గా చూస్తాం గానీ, మనం పీస్‌ఫుల్‌గా ఉండడానికి మనం ఎంతవరకు ట్రై చేస్తున్నాము, మన జీవితంలో మనం తీసుకునే డెసిషన్స్ కానీ, చాయిసెస్ కానీ ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆలోచన చెయ్యము. కొంచెం ఎక్సర్సైజ్ చేయమనన్నా గానీ, మేము చేయలేము అని మన మీద మనకి జాలెక్కువుంటది. నాకు బాడీ పెయిన్స్ ఒస్తాయి, నేను చాలా సెన్సిటివ్, నేను ఆ పనులు చేయలేను, నేనింత బరువులు మోయలేను, డైలీ వర్కౌట్స్ చేయాలా అన్నట్లు ఆలోచన విధానం అనేది ఉంటది. నేను అలానే ఉండేదాన్నండి. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీగా ఉండి, మనం ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నామా, రేపు మనకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాగా అని చెప్పేసి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం గానీ, మన మెంటల్ స్టెబిలిటీ, మనకి మెంటల్ పీస్ ఎంతుంది? మన మెంటల్ హెల్త్‌ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాము, మన హెల్త్‌ని ప్రయారిటైజ్ చేసుకుంటున్నామా లేదా? అంతే గదండీ! కొంతమందిమి యాంగ్జియస్‌గా ఫీల్ అవుతాము. ప్రతి చిన్నదాన్ని గూడా హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. ప్రతీదీ స్ట్రెస్‌గా తీసుకుంటున్నాము. ప్రతిదాన్ని కాంప్లికేట్ జేసుకుంటున్నాము. ఒకళ్ళతో మాట్లాడడం తెలీదు. మనుషుల్ని డీల్ జేయడం తెలీదు. ఇవన్నీ మెంటల్ హెల్త్ కిందే వస్తాయి గదండీ! నీరసంగా ఉంది అని అనుకుంటాం గానీ, వాటర్ తీసుకుందాము, 2-3 లీటర్స్ వాటర్ తీసుకుందాము అని మాత్రం మనం ప్రయారిటైజ్ జేయము. ఎక్స్‌క్యూజెస్ చెప్పుకుంటూ ఉంటాం. అబ్బా! నేను చాలా టైర్డ్‌గా ఉన్నాను, నేను ఏ పని చేయలేకపోతున్నాను అనుకుంటాం గానీ, కొంచెం ఎర్లీగా పడుకుంటే, ఎర్లీగా లేస్తే మనకి ఎక్కువ టైం ఉంటుంది గదా అని మాత్రం ఆలోచించం. అంటే ఇప్పటికి నేను గూడా అండి, ఈ రోజుకి గూడా నాకు టైం లేదు అని అనుకుంటానే తప్ప, టైం వేస్ట్ చేయడం మాత్రం ఆపేసేయము. ప్రతీదీ కాంప్లికేటెడ్‌గా ఉంది అని ఏది స్టార్ట్ జేయాలన్నా భయపడతాను గానీ, చిన్నగా ట్రై చేసి ఒక ట్రై చేస్తేనే గదా మనకు తెలిసేది చేయగలుగుతామో లేదో అని. నాలెడ్జ్ లేదు, మనకేది తెలీదు అనుకుంటాము. కానీ బుక్స్ చదివి నాలెడ్జ్ పెంచుకుందాము, లేదా ఒక బుక్ చదివి దాంట్లో ఏముంది మనకేం చెప్పాలని జూస్తున్నారు అని మాత్రం ట్రై జేయము. ఎందుకని అంటారు? ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది మనకి. అండ్ నేను గూడా దాంట్లో ఒకటేనండి. నేనేమి పెద్ద పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. బట్ ట్రై చేద్దాం అందరం. ఎందుకనంటే ఈ టైంలో మన గురించి మనం కేర్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారండి? నువ్వు తిన్నావా లేదా? నీ హెల్త్ ఎలా ఉంది? నీ కోసం నువ్వేం చేసుకోగలవు అనేది నువ్వు మాత్రమే ఆలోచించగలవు గానీ, నీ పార్ట్నర్ గానీ, మీ పేరెంట్స్ గానీ, మీ పిల్లలు గానీ ఎవ్వరు ఆలోచించరు. నీకేది కావాలి? నీకేది ఇష్టం? ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావనేది మనకి మనం ప్రయారిటైజ్ చేసుకొని, మనం డెసిషన్స్ తీసుకోవాలి. ఇన్‌కేస్ నీకేదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది, దాన్ని గూడా నువ్వే బేర్ చేయాలి గానీ, పక్కన వాళ్ళని ఎవరినైనా బేర్ చేయమనన్నా బేర్ చేయరు. మహా అయితే డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం గానీ, మళ్ళీ నార్మల్ లైఫ్‌కయితే వెళ్ళలేం కదండీ. ఒక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇంకేదన్నా డయాగ్నోసిస్ అయినా, లేదా ఇంకేదో పెద్ద వ్యాధే వచ్చినా. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనిపించింది నాకైతే. ఆహ్, ఫ్యూచర్‌లో వచ్చే దేనికోసమో ఎప్పుడో వస్తది కదా! అప్పుడు చూసుకుందాంలే అని నెగ్లిజెన్స్ మరీ పెంచుకోకుండా, మనకున్న బద్ధకాన్ని మరీ బద్ధకం ఇంకా పెంచుకోకుండా ట్రై చేద్దాం ఎంతో కొంత హెల్తీ లైఫ్ స్టైల్‌ని ఆహ్, ఆహ్, ట్రై చేయటానికి. అండ్ ఆల్సో మనం తీసుకునే ఫుడ్ చాయిసెస్‌ని ఇంకొంచెం బెటర్‌గా ఫుడ్ తీసుకోవడానికి. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి. మనకైతే ఎవ్వరు చెప్పరు. ఇది తిను, నీ హెల్త్‌కి ఇది మంచిది అని ఎవరు చెప్పరు. ఎవరికీ తెలీదు గూడా. ఎందుకంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి డెసిషన్ మేకింగ్ వాళ్ళది. ఇట్స్ అప్ టు అస్. మన గురించి మనం ఏం చేసుకుంటున్నామా అనేది మనకే తెలియాలన్నమాట. నేనిక్కడైతే నైట్ డిన్నర్‌లోకి మీకందరికీ తెలిసిందే. మ్యాక్స్ ఈ రోజుల్లో నేను సలాడ్ కంటే గూడా ఇట్లా ఓట్ మీల్‌ని ప్రిఫర్ చేస్తున్నాను. ఈరోజు మీల్‌లో నేను పెద్దగా ప్రోటీన్ ఏం తినలేదండి. అందుకనే వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నాననమాట. ఫస్ట్ అయితే బౌల్‌లో ఒక స్కూప్ ఓట్స్ తీసుకున్నాను. దాంట్లో ఒక స్కూప్ ఓట్స్‌కి ఒక 1 స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను బాయిలింగ్‌కని. అండ్ వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నాను అన్నాను గదా! ఇట్లా మిక్సర్ జార్‌లో ఒక స్కూప్ వేదేసుకున్నాను. నేనైతే రా వే ప్రోటీన్ వాడుతున్నాను. అండ్ ఇట్స్ అప్ టు యూ అండి. కొంతమంది ఫ్లేవర్స్ ఉండేవి తీసుకుంటారు. తీసుకుంటారు. మీ ఇష్టం. ఏది తీసుకున్నా గానీ కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్, మంచి ప్రోటీన్ తీసుకున్నారు అనంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్‌ని మనకు అందిస్తుంది. అది గూడా చాలా లో క్యాలరీస్‌లో. అండ్ నేను తీసుకునే ప్రోటీన్ మీ అందరికీ తెలిసిందే. మజిల్ బ్లేజ్‌లో రా వే ప్రోటీన్. చాలా తక్కువ క్యాలరీస్‌లో మనకి 24 గ్రామ్స్ ప్రోటీన్ వస్తది. ఇది కౌ మిల్క్‌తో చేస్తారండి. కంప్లీట్‌లీ ట్రస్టెడే. అండ్ దాంట్లో నేను కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు
నేను వెయిట్ లాస్‌లో లేను కాబట్టి కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా. ఇన్ కేస్ మీరు గిన ఎక్స్‌ట్రీమ్‌గా వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే పాలు కొంచెం స్కిప్ చేసి లైట్‌గా వాటర్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొంతమంది ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటారు. నేను కొంచెం టేస్ట్ కోసం నేనైతే ఒక చక్కెరకేళి బనానా కూడా తీసుకున్నాను. అండ్ మీ ఇష్టమండి. మీరు యాపిల్ తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు, వాటర్ మిలన్ తీసుకోవచ్చు. వాట్ ఎవర్ ద ఫ్రూట్ లిమిటెడ్‌గా తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎందుకని నేను ఈ ఓట్స్ రెసిపీని ఇంతగనం చెప్తున్నాను అనంటే, మనందరికీ టైం ఉండదండి. అందరం బిజీగానే ఉంటాము. ప్రతి ఎవ్రీ టైమ్ మనం హెల్తీ మీల్ తీసుకోవాలి అనగానే మనకు టైం లేదు కుక్ చేసుకోవడానికి అనే థాట్ మనకొస్తదనమాట. సో, నేను ఓట్స్‌ని ఇన్ని రకాలుగా, ఇన్ని సార్లు ప్రతి వీడియోలో చూపించడానికి కారణం అయితే ఇవి. నువ్వు ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇంట్లో చేసుకోవచ్చు. బెస్ట్ ఆల్టర్‌నేటివ్ కదండీ! ఔట్ సైడ్ ఫుడ్ తీసుకునే బదులు వాళ్ళు పామ్ ఆయిల్‌లో వేసి ఎలా పడితే అలా చేసి చాలా తక్కువ కాస్ట్‌లో అమ్ముతున్నారు కదా! మనం అని ఇన్‌స్టాంట్‌గా తెచ్చుకుంటామే గానీ ఎంతవరకు హెల్తీ అండి? సో, ఔట్ సైడ్ ఫుడ్‌ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్సో డీప్ ఆయిల్ ఫుడ్స్ కానీ, లేదా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరీ ఐటెమ్స్ ఇవి అవాయిడ్ చేసి మీరు ఇంట్లో ఫుడ్ తీసుకుంటున్నారు అంటే మనం సగం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటది. అండ్ చూసారు గదా! కొంచెం పాలు, వే ప్రోటీన్ అండ్ కొంచెం బనానా గూడా తీసుకున్నాను. అది బ్లెండ్ చేసి పెట్టుకున్నామంటే, మనం ఇందాక బౌల్‌లో ఓట్స్ తీసుకున్నాం గదా! దాన్ని వాటర్‌లో బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ గూడా బాయిలింగ్ అవసరం లేదండి. మనకు మంచిగా కొంచెం కన్సిస్టెన్సీ అనేది హార్డ్ అవుతుంది. నేను దాంట్లో వాటర్‌తో పాటు కొంచెం మిల్క్ గూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో మనం కొంచెం నట్స్ అండ్ సీడ్స్ అండ్ ట్రిపుల్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అలానే రైజిన్స్ అండ్ చియా సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకున్నాం అంటే మన హెల్త్‌కి చాలా అవసరం అండి నట్స్ అండ్ సీడ్స్. మనందరికీ తెలిసిందే, నేను చాలా వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎందుకు హెల్త్‌ని ఇంత ప్రయారిటైజ్ చేస్తున్నావు ఏంటి అనంటే, వన్ మోర్ థింగ్ అండి, నువ్వు డబ్బు సంపాదించాలన్నా, ఆ డబ్బుని ఎంజాయ్ చేయాలన్నా, ఒక క్వాలిటీ లైఫ్‌ని నువ్వు లీడ్ చేయాలన్నా గానీ, నీ జీవితంలో నువ్వు పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉన్న దాంతో సంతోషంగా ఉండాలన్నా, ఏది చేయాలన్నా ముందు ఆరోగ్యం ఉండాలండి. అంతే గదా! ఆరోగ్యమే లేదనుకో, ఏదో తెలియని నువ్వు ఒక హెల్త్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నావు. ఎన్ని ఉన్నా ఏం సంతోషంగా ఉండగలవు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫినాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ చాలా ఉంటాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ ఒక ఎత్తయితే, వన్స్ నీకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే, ముందు నీకు ఈ ప్రాబ్లమ్ కనిపిస్తది మెయిన్‌గా. సో, చిన్న వయసు నుంచే స్టార్ట్ చేద్దాము. వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. పాస్ట్ అయిపోయిందేదో అయిపోయింది. అది వదిలేసి ఇప్పటి నుంచి మన వంతుగా మనం ట్రై చేద్దాము. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ వెయిట్ లాస్ గురించే కాదండి. ప్రయారిటైజ్ యువర్ హెల్త్ అంటే హెల్త్‌ని కాపాడుకోండి అంటున్నా. అంతేగాని ప్రతిసారి వెయిట్ లాస్ గురించే నేను మాట్లాడట్లేదు. అంతే, ఫిజికల్ పెయిన్ అనేది మనం ఎవరితో షేర్ చేసుకోలేమండి. అండ్ నేను చాలా సార్లు చెప్పాను, ఇట్లా మా తాతయ్యకి ఒంట్లో బాలేదు. చాలా చివరి స్టేజెస్‌లో సఫర్ అవుతున్నారు అని చెప్పేసి. తనని చూసి నాకేమనిపించింది అనంటే, చివరి రోజుల దాకా ఆయన ఇంత హెల్తీగా ఉండి, ఉన్నట్టుండి ఇలా ఇంత కూలిపోయారేంటి మనిషి అని చూసినప్పుడు నాకేమర్థమైందంటే, ప్రతి మనిషి చివరి రోజుల్లో అది తప్పదింక. కానీ ఈ రోజుల్లో మనం గమనించుకున్నట్టయితే 30, 40 ఇయర్స్‌కే చాలా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అని చెప్పేసి, ఏదో ఒక ప్రాబ్లమ్స్, డయాబెటిస్, షుగర్స్, హార్ట్ అటాక్స్ ఇంత సఫర్ అవుతున్నారు అంటే, మన లైఫ్ స్టైల్ ఎంత పాడైపోయిందో మీరే అర్థం చేసుకోండి. మన లైఫ్ స్టైల్ గిన సరిగ్గా ఉంది అంటే, అట్‌లీస్ట్ మనం జీవించే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు లేదా 50 ఏళ్ళే ఒక క్వాలిటీ లైఫ్‌ని, అట్‌లీస్ట్ మనకు కావాల్సిన పనులు మనం కనీసం ఒక డబ్బా మూత తీసుకోవడం, రైస్ కడుక్కోవడం, మన ఫుడ్ మనం వండుకోవడం, మన పనులు మనం చేసుకోవడం, ఇంట్లో పనులు మనయి మనం చేసుకునే శక్తి మనకుండాలి అనంటే, ఫస్ట్ నుంచి కొంచెం ఆరోగ్యం కాపాడుకుంటూ ఉండాలండి. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఫినాన్సెస్. అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నావో, నీ హెల్త్ కూడా అలానే ఆలోచించండి. అండ్ మనం గమనించున్నట్లయితే చాలామంది రిచెస్ట్ పర్సన్స్ ఉంటారండి. వాళ్ళని, వీళ్ళని, అంబానీ కొడుకు ఇదంతా ఎగ్జాంపుల్ తీసుకోవడం కూడా నాకిష్టం లేదు. ఎంత మనీ ఉన్నా గానీ మహా అయితే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే బెస్ట్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. ట్రీట్మెంట్ వల్ల మనం ఎంతో కొంత పెయిన్‌ని తగ్గించుకోగలుగుతాం గానీ, ఒక నార్మల్ పర్సన్ నార్మల్ జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడో అలా మళ్ళీ జీవించలేమండి. అందుకే వెల్త్ కంటే గూడా హెల్త్‌ని ప్రయారిటైజ్ చేయండి. అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనం కెరీర్, మనీ ఇదే కాదు. మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా ఫోకస్ చేయండి. అండ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ క్లోజ్ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఒక పాజిటివిటీతో మనల్ని మనం సరౌండ్ చేసుకొని, మన మెంటల్ హెల్త్‌ని కాపాడుకుంటూ, మనం తీసుకునే డెసిషన్స్‌ని బట్టి మన హెల్త్ గానీ, మన లైఫ్ గానీ ప్రతిదీ మనం తీసుకునే చాయిసెసేనండి. సో, ప్రతీదీ ఆలోచించి చేద్దాము. ప్రతీదీ జాగ్రత్తగా ఉందాము అనిపిచ్చింది నాకైతే.
అండ్ ఆల్సో మంచి హెల్తీగా ఉన్నాము అని అంటే దాని అర్థం మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మనకి సెల్ఫ్ లవ్ ఉంది అని అర్థం. అండ్ ఇందాక నేను అన్నట్లేనండి, మన గురించి ఎవ్వరూ పట్టించుకోరు. నీకేమి ఇష్టం, నీకేం కావాలి, నువ్వేం చేస్తే హ్యాపీగా ఉంటావు అనేది నీకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కసారి మన పేరెంట్స్కి కూడా మనం అర్థమయ్యేలా చెప్పలేము. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఈవెన్ మన పార్ట్నర్స్ అయినా అంతే, మన పిల్లలైనా అంతే. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి. మనకేం కావాలి అనేది మనం ప్రయారిటైజ్ చేసుకుందాము. అండ్ ప్రతిదానికి టైం కేటాయించుకుందాము. మనం మనం మన పాజిటివిటీ తోటి మనల్ని మనం సరౌండ్ చేసుకుందాము. మీల్స్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఎవ్రీ మీల్ హెల్తీగా ఉండేలా చూసుకోండి. మనం తీసుకునే మీల్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అండ్ ఇంకొకటి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏందంటే, లైఫ్ గోస్ ఆన్ విత్ ఆర్ వితౌట్ అస్. నిజంగా ప్రపంచం ఆగిపోదు. ఎవ్వరూ ఆగిపోరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అంతా గడిచిపోతూనే ఉంటుంది. బట్ దాంట్లో మనం ప్రయారిటైజ్ చేసుకొని, మనం ఎలా బతుకుతున్నాము అనేది మన ఇష్టం, మన చేతుల్లో ఉంటది. రేపటి రోజు మనం ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం తీసుకునే డెసిషన్స్‌ని బట్టి ఉంటుందన్నమాట. యాజ్ ఇట్స్ ఆల్రెడీ సమ్మర్, ట్రై టు టేక్ అట్లీస్ట్ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ అండి. అస్సలు వాటర్ని ఏముందిలే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగడం అలా కాకుండా డే మొత్తం హైడ్రేటెడ్గా ఉండేదానికి ట్రై చేయండి. అండ్ మీ డైట్లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకునేదానికే ట్రై చేయండి. దయచేసి ఆయిల్ ఫుడ్స్ని, అవుట్ సైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఈ రోజుల్లో మనం ఇన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వస్తున్నా కూడా ఇంకా కూడా మనం ఇలానే అవుట్ సైడ్ ఫుడ్ తినడము, అన్‌మెటీరియలిస్టిక్ థింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఇలాంటి ఆలోచన విధానంలో ఉన్నామంటే మనల్ని మనం కాపాడుకోలేము. ఇంకా ఇంతకంటే మూర్ఖులు కూడా ఇంకెవరు ఉండరని నా ఆలోచన. అండ్ ఇక్కడ దాకా ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్‌లో ఓన్లీ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ గురించి లేదా వెయిట్ లాస్ గురించి అండ్ హెల్త్ గురించి మాత్రమే ఉంటది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. అండ్ మనకి సోషల్ మీడియా ఉంది ఒక మంచి కాజ్ కోసం అండి. అండ్ ఈ సోషల్ మీడియాని మనం ఎంతవరకు మంచిగా యూస్ చేసుకోగలమో అంతవరకు యూస్ చేసుకోవడం చాలా బెస్ట్ అని నాకు అనిపించింది. దట్స్ ఇట్. బై.